ఆఫ్ కోర్స్ వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ద వే. కానీ ఇంకొక మాట ఏదో చెప్దాం అనుకున్నాను, ఏం చెప్తే ఏమవుతుందన్న భయంతో మానేస్తున్నాను, అదే తేడా. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం కలగటం, అటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి సదుద్దేశంతో స్వర్ణ భారతిని స్థాపించడం, ఈ స్వర్ణ భారతికి ఈ సంవత్సరం ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి విషయం మొట్టమొదటిసారి వీరు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ముద్ద ఆరగించేటువంటి అవకాశం వెంకయ్యనాయుడు గారికి కలగటం, ఇది చాలా ఆనందకరమైన విషయం. అది నేను ఆయన కలిసినప్పుడు నాకు చెప్పి మీరు రావాలని అంటే నేను వచ్చి ఇంతటి సదవకాశాన్ని పొందేటువంటి అవకాశం నాకు కలగటం కల్పించిన మహనీయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పారు, అరుదైన మనిషి, మానవత్వం ఉన్న మనిషి, మనం కొనుక్కున్న సెంటేసుకున్న మనిషి కాదు ఆయన, మానవత్వం పరిమళించే మనిషి వెంకయ్యనాయుడు గారు. ఆయన నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నేను వచ్చి మిమ్మల్ని మీతో కలుసుకుని ఈ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో నమః, నమో నమః, నమో. చివరిగా బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఉండగలడు, కానీ మనం ముందుకు వెళ్ళాలి కదా. ఆ తర్వాత ఆనందం కలగాలంటే భోంచేయాలి కదా, అందుకని వారు విరమించారు. సంతోషం. ఈ బ్రహ్మానందం సినిమాలో మనం చూసి సరదాగా ఆయన హాస్యం పండిస్తూ ఉంటే మనం నవ్వుకుంటూ ఉంటాం మనసారా. చాలా తెలివితేటలు గలవాడు, లెక్చరర్గా పనిచేశాడు ఆయన. మామూలుగా భాష మీద మంచి పట్టున్నవాడు. చిత్రలేఖనం కూడా బాగా గీస్తుంటాడు, మంచిగా గీస్తుంటాడు, నచ్చకపోతే అది కూడా గీస్తుంటాడు మామూలుగా. వారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ స్థలం యజమాని శ్రీ సుబ్బారెడ్డి, వంశీరామ్ సుబ్బారెడ్డిని మనకి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఉన్నాడా సుబ్బారెడ్డి? ఇక్కడ ఏర్పాటులో రా, నేను ఎప్పుడు అనుకుంటాడు. నగరంలో వంశీరామ్ బిల్డర్స్ అంటే అత్యంత ప్రసిద్ధి కలిగిన, నాణ్యతకు మన్నికకు పేరుగాంచినట్టు నిర్మాణ సంస్థ అనే విషయం తెలుసు. శ్రీ సుబ్బారెడ్డిని మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను.